ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే బేస్మెంట్ పూర్తి చేసుకుని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలు గూడులేని వారు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినట్లుగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే పేరు నర్సయ్య. ఇద్దరు పిల్లలే? నాకు ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలా? కొడుకు బిడ్డ. కొడుకు బిడ్డ ఏం చదువుతుంది? కొడుకు కొడుకు 12 అయిపోయింది. బిడ్డ బిడ్డ ఆడి పెళ్లి చేసిన 2 బిడ్డలు. పునాది భరత్ తిరుపుకుంటురా? మీరే కష్టపడుతుంది. మరి గరీబుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించింది లేదా? ఇప్పుడు ఇల్లు ఎన్ని రోజులు మీరు కట్టుకోవాలనుకోవచ్చు? ఏం పని చేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు? మీరు ఇక్కడికి వచ్చారు పని చేస్తుంటే అది వాళ్ళది ఇందిరమ్మ రాజ్యం చూసినావు ఆ రోజు? ఇందిరమ్మ ఇందిరమ్మ ఆనాడు ఇల్లు ఇందిరమేది. అది అప్పుడు ఇందిరమ్మ ఇందిరమ్మదే. ఇందిరమ్మ ఇచ్చి చిన్న కొడుకు ఇందిరమ్మ వచ్చింది అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇచ్చింది కదా రేవంత్ రెడ్డి సాబ్. ఎందుకు అవద్దం భగవంతు నేను ఎక్కువ దీని మీద ఇప్పటికీ అది చెప్తారు జనం నన్ను ఒక్కతుండని కూడా అంత మంచిగా చెప్తున్నాను. అప్పుడు ఇందిరమ్మ ఇల్లే, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లే. అప్పుడు ఒక కొడుకు ఇప్పుడు ఒక కొడుకు. సరే మంచిగా నిర్మాణం కొడుకు అయితే మీరు తప్పనిసరి మళ్ళీ 1 లక్ష వస్తాయి. గోడల్లో లేవని ఇంకా 1 లక్ష పడతాయి. తర్వాత స్లాబ్ అప్పుడు 2 లక్షలు పడతాయి. తర్వాత చెప్పారు కదా ఈ పైసలు దీనికి వాడు ఎవరు అడిగి ఎవరికి